తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఐపీఎస్ అధికారుల బదిలీ కొనసాగుతున్నాయని చెప్పి కూడా వార్తలు వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు రావడం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కోడింగ్ కూడా నిన్నతో కూడా ముగిసినతో కూడా అయితే ఈ రోజు అయితే 21 మందిని ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అడిషనల్ డీజీ, తర్వాత 2 ఐజీపీలతో పాటు 2 డిఐజీలకు సంబంధించి కూడా దీంట్లో ఉత్తర్వులు అయితే పేర్కొనడం జరిగింది. 2 నాన్ క్యాడర్ సంబంధించి ఎస్పీలకు సైతం కూడా దీంట్లో సామెతలను అయితే కల్పించడం జరిగింది. మొత్తం 14 మంది ఎస్పీలకు బదిలీ అయితే చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌసల్యం గాని, తర్వాత అదనపు డీజీ పర్సనల్ గా ఉన్న అనిల్ కుమార్ సంబంధించి కూడా ఎస్పీఎఫ్ డైరెక్టర్ గా అనిల్ కుమార్ కి అదనపు బాధ్యతలు అయితే అప్పగిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. తర్వాత సిఐడి ఐజీగా ఎం శ్రీనివాసులను, తర్వాత వరంగల్ సిపిగా ప్రస్తుతం ఉన్న అమర్ కిషన్ ని బదిలీ చేస్తూ ఆ స్థానంలో కూడా సంప్రీత్ సింగ్ అయితే అక్కడ బాధ్యతలు తీసుకోవాలని చెప్పి కూడా ఉత్తర్వులు అయితే పేర్కొనడం జరిగింది. ఇది కామారెడ్డి ఎస్పీగా ప్రస్తుతం కామారెడ్డి ఎస్పీకి సంబంధించి కూడా రాజేష్ చందన్ ప్రస్తుతం భువనగిరిలో ఉన్నారు. అతను ఇక్కడ కామారెడ్డికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే నిజామాబాద్ ఎస్పీగా అంటే ఎస్పీ స్థానంలో కూడా గతంలో కమలేశ్వర్ సంబంధించి కూడా ఎస్పీగా పనిచేసి ఉన్నారు. అయితే అతను కేంద్ర సంబంధించి కూడా కేంద్ర స్థాయికి వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడ ఖాళీ ఉన్న ప్లేస్ ను కూడా ఈ ఉత్తర్వుల్లో కూడా పూర్తిగా భర్తీ చేయడం గురించి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా పనిచేసిన సాయి చందన్ ను నిజామాబాద్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. రామగుండ ఎస్పీగా ప్రస్తుతం అంబర్ కిషోర్ ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మ అంటే కామారెడ్డి జిల్లాగా పనిచేసిన ఆమెను ఇటు ఇంటెలిజెన్స్ ఎస్పీగా ప్రస్తుతం అయితే బదిలీ చేస్తూ కూడా దాంట్లో బదిలీలో పేర్కొనడం జరిగింది. భువనగిరి డీసీపీగా ఆకాంక్ష యాదవ్ ప్రస్తుతం అంటే సెంట్రల్ జోన్ డీసీపీగా ప్రస్తుతం అతను పనిచేస్తున్నారు. తర్వాత అతన్ని ఇప్పుడైతే భువనగిరి డీసీపీగా పనిచేస్తున్నారు. అయితే మహిళా భద్రత విభాగం సంబంధించి ఎస్పీగా చైతన్యని కూడా ప్రస్తుతం అయితే బదిలీ చేయడం జరిగింది. నార్కోటిక్ ఎస్పీగా అంటే ఇక్కడున్న సాయి చైతన్య అయితే ఇటు నిజామాబాద్ ఎస్పీగా పంపించడం జరిగింది. అయితే ఆ స్థానంలో కూడా సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పనిచేసిన రూపేష్ ని నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా ఉత్తర్వులు పేర్కొనడం జరిగింది. మరొక పక్క కామారెడ్డి జిల్లా ఎస్పీకి సంబంధించి కూడా రాజేష్ చంద్రను, తర్వాత సంగారెడ్డి ఎస్పీగా పారదోష్ పంకజన్ తో పాటు తర్వాత రాజన్న సిరిసిల్ల ఎస్పీగా ఉన్న బాబా సాహెబ్ తో పాటు వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్ ను, తర్వాత మంచిర్యాల డీసీపీగా ఏ భాస్కర్ అంటే ప్రస్తుతం అతను అక్కడే ఉన్నప్పటికీ తనకు పూర్తిగా బాధ్యతలు అప్పగించకపోవడంతో ఈ ఉత్తర్వులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బాధ్యతను అయితే ప్రస్తుతం అయితే అప్పగించినట్లయితే దాంట్లో పేర్కొనడం జరిగింది. తర్వాత సూర్యాపేట ఎస్పీగా కె నరసింహ, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లిని, తర్వాత ఎస్ఐబి ఎస్పీగా సాయి శేఖర్ తో పాటు తర్వాత పెద్దపల్లి డీసీపీగా కర్ణాకర్ణతో, తర్వాత సిఐడి ఎస్పీగా రవీంద్రన్ అయితే బదిలీ పూర్తిగా పంపించడం జరిగింది. మొత్తం 21 మందిని ఐపీఎస్ అంటే సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు తర్వాత తాజాగా జిల్లాలో ఎక్కువ కాలంలో పనిచేసిన వారిని కూడా స్థానచలం కల్పిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మరి కొన్ని కూడా ఉండవచ్చు అని చెప్పి ఒక ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో చూడాలి మరి ఎస్పీలతో ఇటు జిల్లా ఎస్పీలకు సంబంధించి కూడా బదిలీలు ఇంకా ఏమన్నా ఉండవచ్చా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు రమేష్.